ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మాటలో ఎంత శక్తి ఉంది. దేవుని మాట ద్వారా మనుష్యుడు ఎలా జీవించగలుగుతాడు. దేవుని మాటలు ఎలాగున మన ముందున్న ప్రవక్తలు తీసుకున్నారో ఈ మాటల నుండి ధ్యానం చేద్దాం. ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయంలో 16వ వాక్యంలో ఇలాగున రాయబడి ఉంది. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించితిని అన్నారు. మాటల్ని భుజించడం ఏంటి? మాటని భుజిస్తే మనకి శక్తి కలుగుతుందా? దేవుని మాటలో అంత బలముందా అంటే వాక్యాధారాలతో మనం చూస్తే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే 40 దినాల ఉపవాసాలు ఉన్నప్పుడు ఆయన చెప్తున్న విశేషమైన మాట ఏంటంటే మత్తయి సువార్త 4వ అధ్యాయము 4వ వాక్యంలో ఇలాగ రాయబడుతూ ఉంది. ఆయన అపవాది చేత శోధింపబడడానికి మరి ఎత్తైన స్థలాల్లోనికి తీసుకుని వెళుతూ, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలనుగా అగునట్లు ఆజ్ఞాపించు అని చెప్తానప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేస్తున్న మాట, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాము. హల్లెలూయా. ఎంత గొప్ప మాట! నిజంగా ఆనాడు ప్రవక్తలు మోషే గారు కానీ ఏలియా గారు కానీ 40 దినాలు ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఏ విధంగా శక్తి కలిగి ఉన్నారో ఈ మాటలు తెలియజేస్తున్నాయి. ఏంటంటే మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాం కనుక దేవుని నోట నుండి వచ్చే మాట వలన, అందుకనే ఇర్మియా గారు అన్నారు, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించాను అన్నాడు. నిజంగా భుజించడంలో నిజంగా ఆయన మాటల్లో శక్తి ఉందా అంటే అపోస్తుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాట ఏంటంటే శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాల్లో శక్తి ఉంది అని. అదే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వాక్యాల్లో ఇలాగూ రాయబడుతూ వస్తుంది. క్రీస్తు యేసునందు ఉంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనాల్లో ఏముందంటే శక్తి ఉంది. శక్తి కలిగిన పరిశుద్ధ లేఖనం నీకు రక్షణ కలిగి చేసే విశ్వాస సంబంధమైన రక్షణార్థమైన జ్ఞానం నీకు కలిగి చేయాలంటే శక్తి కలిగిన లేఖనాలని మనం ధ్యానం చేయాలి, ఆహారంగా భుజించాలి. శరీరానికి ఎట్లా ఆహారం బలమో మనలో ఉన్న ఆత్మకు వాక్యమే బలం గనుక వాక్యం మనలను ధైర్యపరుస్తుంది. దేవుని నోట నుండి వస్తున్న మాట మనల్ని ఆదరిస్తుంది, ఓదారుస్తుంది. ఆదరణ లేని సమయంలో ఒకరి తల్లి ఎలాగ ఆదరిస్తుందో ఆయన మాటలు అంతగా ఆదరిస్తే గనుక ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు తెలియజేసినట్లుగా ఆయన మాటలు మనకు దొరుకుతున్నప్పుడే సమృద్ధిగా భుజించుదముగాక. ఆమేన్. హల్లెలూయా.